సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా మామనాడు జిల్లా కేంద్రంలో ఆదిత్య కోచింగ్ సెంటర్లో విద్యార్థులకు, పాలిటెక్నిక్ విద్యార్థులకు వాళ్ళకు ఉచిత కోచింగ్ ఎంట్రన్స్ టెస్టు ప్రారంభించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాడు అంటే దాదాపు 1850-60 మధ్యలో ఆయన మహారాష్ట్రలో అనేక ఉచిత పాఠశాలలు ప్రారంభించి అమ్మాయిలకు, అబ్బాయిలకు, ముఖ్యంగా నిరుపేదలకు ఆయన చదువును అందించిండు. అట్లాంటి చదువు విడల మహాత్మా జ్యోతిరావు పూలే ఎవరైతే చదువుకుంటారో చదువుకున్న వాళ్లకు జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే శీలం పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, దానివల్ల వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలోకి ఎదుగుతారని చెప్పి ఆనాడే మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పిండు. వారి ఆశయాల కొనసాగింపుగానే ఈరోజు బీసీ మేధావుల సంఘం ఆధ్వర్యంలో, ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. నిరుపేద విద్యార్థులకు, విద్యార్థులకు అందరికీ కూడా ఉచితంగా కోచింగ్ ఇవ్వాలి, వాళ్లకు చదువుల విషయంలో ప్రోత్సహించాలి. పేదరికం అనేది చదువుకు అడ్డం రావద్దు, దానికి బీసీ మేధావుల సంఘం అండగా ఉంటుంది, మీకు తప్పకుండా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ బీసీ మేధావుల సంఘం ఆధ్వర్యంలో జరుపుతున్నందుకు మరొకసారి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా నిరుపేద విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను.